హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 7 శనివారాలు వ్రత కథ నేను ఈరోజు వివరించబోతున్నాను. ఇది చదవలేని వారు ఇలా ఈ ఆడియో విన్నా కూడా సరిపోతుంది. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలోకి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణని పూజించుకునే అవకాశం ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమార, నువ్వు వేసిన ప్రశ్నలో లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. గమనిస్తూ ఉండని చెప్పాడు. యజ్ఞఫలాన్ని బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక క్షత్రయాగాన్ని చేయాలని సంకల్పం చేశారు. సరే, చేసిన యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం లభిస్తుందనే విషయానిపై చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో అర్హత గలవారెవరో నేను పరీక్షించి మరీ తెలుసుకొని వస్తాను అన్నాడు. ఆ భృగు మహర్షి మహాతపస్వి. తన యొక్క తప ప్రభావంతో కుడికాల్లో ఒక కంటిని కూడా పొందగలిగిన దీశాలి. మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగు మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవుని ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షిని తాను చేయాల్సిన మర్యాదలేవీ చేయలేదు. పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది. మహాతపస్సునుడైన బ్రహ్మర్షిని, నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే అని అహంకారం కదా, కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోతాయని శపించాడు బ్రహ్మదేవుడిని. ఆ తర్వాత భృగు మహర్షి పరమేశ్వరుని నివాసనమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షిని రాకనే గమనించలేదు. దాంతో మహర్షిని మిక్కి కోపం వచ్చి, మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాలతో మునిగిపోయావు. మహా తపస్సురైన నేను అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు ఎక్కడ లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు లేకుండా పోతుంది అని శపించాడు. చివరగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శేషశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథునికి పాదసేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సల్లపాలాడుతున్నాడు. మహర్షి రాకను గమనించినట్టున్నాడు. మూడవసారి కూడా తనకి తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో, అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయినాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు. పరమశాంతంగా పడక మీద నుంచి లేచాడు. మహర్షిని నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాకతో వైకుంఠధామమే పవిత్రమైపోయింది. మీ రాకకు నా అవినయం వలనే గుర్తించలేకపోయాను. నన్ను మన్నించండి అని అంటూ భృగు మహర్షి పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న కంటిని చిదిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది. వెంటనే మహర్షి మాధవునికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగినవాడివి నువ్వే. కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణకు చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితోనూ త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మునులంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం.
పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నినా శ్రీహరికి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం విహీనమయ్యింది. ఆమెని వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతో ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది. ఎంతటి వాడినైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకి కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఏ కోప విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరినీ గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలతో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిగా గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగతః స్వయం విష్ణు అని చెప్తుంది శాస్త్రం. అతిథి గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో మునిశాపాల వలన మనం తెలుసుకోగలగాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికే లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పుట్లు పట్టుకొని తిరగవలసి స్థితి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడైనా గౌరవనీయుడైనా అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవా, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలుపెట్టాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తను నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికే ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకొని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారం పెట్టె తగిలింది. మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి తిరిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలయ్యింది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మొహపరవలు రాలయ్యింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజోరూపమునకు ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని అనే పేరుతో శేషాద్రి మీదనే కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శీల రూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివాసిస్తున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తనను సేవించి భక్తులను కల్పవృక్షం వంటి వాడైన కోరిన కోరికలను తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులకు సంరక్షిస్తుంటాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాల్లో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతనికి తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు శనిదేవునికి ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదట నుంచి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించే ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిక వరకు అతడు అన్న మాటలు విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు.
శనైశ్వర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు? 6 వారాలు దాటిన తరువాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవునివి, నేను శనిదేవుడినే. సం అంటే సుఖము, నియతే అంటే ఇతడి వలన భక్తులకు అందింపబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలేవీ తెలియవు కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన కోరిక వరాన్ని ఇస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాలు సంపూర్ణమైన 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యాలు, ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏమీ సందేహం పడనక్కర్లేదు అని వరం ఇచ్చాడు. సౌనకాది మహర్షులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగారు సూత మహర్షిని. సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుడి భార్య మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థు ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథులని, అభ్యాగతులని ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఇలువేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒకరోజు కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుడి ఇంటికొచ్చాడు. దేవదత్తుడు అతని భార్య మాలిని ఆ బ్రాహ్మణునికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతులు ఇద్దరు జాతకాలను పరిశీలించి చూశాడు. జాతక ప్రకారంగాను గోచర ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివార వ్రతము చేసి ముందుగా శనీశ్వరునికి తరువాత వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చెయ్యాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని కూడా దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకొని వెళ్ళాడు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానాలు చేసి నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదించారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పండ్లు, 7 చిమ్మిలుండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి అని మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. 7వ శనివారం వ్రతం పరిసమాప్త చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర మహిమను తలుచుకుంటూ కాలాన్ని గడిపి మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలను, పూజా విశేషాలను ప్రసన్నమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవి కల్లో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజించారు, 7 శనివారాలు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్త గల శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోనూ ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికే తీసుకొచ్చి ఇతనికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాలని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండండి అని ఆశీర్వదించాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపింది. నాకు వచ్చిన కలను భర్తకు వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాడు శుభముహూర్తంలో ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధ్యాయాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునికి మించిన
ఆరాధ్య దైవం లేడు. శ్రీ శనివార వ్రతంలో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. సూత మహాముని సౌనకాది మహర్షులకు వివరించాడు. కనుక మనమందరం మన శక్తిని కొలిది శనివార వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం